అక్కినేని నాగ చైతన్య ఈ నెల 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో శోభితాని చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు. 300 మంది అతిథులతో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ఈ జంట అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ వివాహానికి హాజరయ్యారు. తొలిసారిగా వీళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వివాహానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. పెళ్లికి దారి తీసిన పరిస్థితులతో పాటు పెట్టిన షరతులను నాగ చైతన్య వివరించారు. షరతుల విషయంలో ఎటువంటి మొహమాటాలకు పోలేదు అని చెప్పారు. దానికి ఒప్పుకోవడం వలనే శోభితాని వివాహం చేసుకున్నట్టు తెలియజేశారు. తెలుగుదనం ఉట్టిపడాలంటే తాను చేసుకోబోయే శోభిత కూడా తెలుగమ్మాయే కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి అనే షరతును పెట్టారట. దానికి శోభిత కూడా ఒప్పుకుంది. పెళ్లి జరిగే ముందు కూడా శోభితని కలిసినప్పుడల్లా తెలుగులోనే మాట్లాడమని అడుగుతూ ఉండేవారట. దానికి శోభిత కూడా ఒప్పుకుందంట. అందుకే వీళ్ళిద్దరూ చాలా సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.